అప్పుడప్పుడు సంవత్సరంలో ఒక 2, 3 సార్లు అంటే ఎవ్రీ 4 మంత్స్‌కి గానీ, 6 మంత్స్‌కి గానీ ఇలా ఫ్యామిలీ గ్యాదరింగ్స్ కానీ, ఫ్రెండ్స్‌తో ఇలా గ్యాదరింగ్స్ అనేవి ఉంటే కనుక అవి ఎంత రిఫ్రెష్‌మెంట్‌గా ఉంటాయో మాటలో చెప్పలేము. నిజంగానే అనిపిస్తుంది. మీరు కూడా ఎప్పుడైనా ఫంక్షన్ కాకుండా జస్ట్ ఇలా గ్యాదరింగ్స్ ఎప్పుడైనా అంటే గెట్ టుగెదర్ లాగా ఏదైనా ప్లాన్ చేసుకుని మంచిగా అన్నీ మన టెన్షన్స్ డే లైఫ్‌లో ఉండేవన్నీ మర్చిపోయి, హెల్త్ ఇష్యూస్ అన్నీ మర్చిపోయి ఒక్కసారి ఇలా ఫ్యామిలీ గ్యాదరింగ్ పెట్టుకుంటే ఎంత బూస్టప్ అవుతుందంటే అది మనకి తెలియకుండానే అంటే లైక్ పాజిటివ్గా ఉండడం అంతే. ఇందులో ఇంక వేరేది ఏమి మనం నో అదర్ థింగ్స్, నో అదర్ మాటలు ఏమి ఉండకూడదు. జస్ట్ మనం ఎంజాయ్ చేసి మనతో మన వాళ్ళతో మంచిగా టైం స్పెండ్ చేసేస్తే అది మనకి చాలా బూస్టప్ అంటే ఎనర్జీ లెవెల్స్ వేరే లెవెల్లో ఉంటాయి. అవునా కాదని మాత్రం మీరు తప్పకుండా కామెంట్ సెక్షన్ చెప్పండి. ఫ్యామిలీ ఆర్ ఫ్రెండ్స్ మన ఇష్టం. అంటే ఆ ఫ్రెండ్స్ని కూడా అనుకోవచ్చు, చిన్నటి స్నేహితులు ఉండొచ్చు, చాలామంది ఫ్రెండ్స్ ఉండొచ్చు. అప్పుడప్పుడు ఫ్రెండ్స్తో ఒక అవుటింగ్ కానీ, ఒక డే అవుట్ కానీ అలా ఉంది అంటే మాత్రం నిజంగా అది వేరే లెవెల్ అని చెప్పచ్చు. నేనైతే దాన్ని మంచిగా ఎక్స్పీరియన్స్ చేస్తాను, నాకు ఇష్టం. మా ఫ్యామిలీలో కూడా నేను గెట్ టుగెదర్ అయింది. పెద్దమ్మ వాళ్ళు అందరూ వచ్చారనమాట. ఎందుకంటే మా అక్క వాళ్ళ అబ్బాయి అమెరికా వెళ్తున్నాడు అనమాట. సో అందుకని అందరూ ఒకసారి మీట్ అవ్వాలి అని చెప్పని అనుకుని ఒక చిన్న గ్యాదరింగ్ పెట్టుకున్నాము. అసలు అంత ఫన్గా ఉంటుందంటే మా ఫ్యామిలీలో ముఖ్యంగా మేమందరం కజిన్ సిస్టర్స్. బట్ ఓన్ సిస్టర్స్ ఎలా ఉంటామో చిన్నప్పటి నుంచి అమ్మ వాళ్ళ ట్రైనింగ్, పెద్దమ్మ పిన్నిలు ట్రైనింగ్లో మేము అలాగే పెరిగాం. ఓన్ సిస్టర్స్ అంతే. మా బావగారు కూడా మాకు ఓన్గానే ఉంటుంటారు. అందరికీ ఇద్దరిద్దరు ఉన్నాం. బట్ కొంతమంది వేరే వేరే ఊళ్ళలో సెటిల్ అయ్యారు. హైదరాబాద్లో ఉన్న మేము మాత్రం రెగ్యులర్గా కలుస్తూనే ఉంటాం ఎప్పుడూ. నిన్నంతా మంచి టైం స్పెండ్ చేసాం అనమాట. నేను అఫ్కోర్స్ అవుట్ ఆఫ్ బాక్స్, నేను అందుకనే కొంచెం అలా ఉన్నాను. అలా ఉన్నా కూడా ఎందుకంటే ఫ్యామిలీ ఏదో ఒకటి వస్తూ ఉంటుంది, ఎవరో ఒకరికి ఇబ్బంది వస్తూ ఉంటుంది. బట్ దాన్ని కూడా మిస్ అవ్వకూడదు, వెళ్ళాలి, మనం కలవాలి. అట్లీస్ట్ మనం పార్టిసిపేట్ చూస్తూ ఉంటాం, అందరితో మంచిగా టైం స్పెండ్ చేస్తాం, మాట్లాడతాం కదా, కబుర్లు చెప్పుకుంటూ ఉంటాం. ఎన్నో మెమరీస్ అక్క చెల్లెలతో షేర్ చేసుకున్నాం. ఇవి కొన్నాం, అనుకున్నాం, అవి కొనుక్కున్నాం, ఇవి ఇలాగా అవి ఇలాగా అని చెప్పని చేసుకుంటాం. మంచి ఫుడ్ అందరం కలిసి ఎంజాయ్ చేస్తాం కదా. ఇలాంటివి నిజంగా ప్రతి ఫ్యామిలీకి ఉంటాయి. చాలామంది నేను ఎందుకు షేర్ చేస్తానంటే మేము కూడా ఇలా మా చుట్టాలతో స్పెండ్ చేస్తాం కదా అని గుర్తు తెచ్చుకుంటూ ఉంటారు కదా అందరూ. అందుకని నిజమే, మా చుట్టాల్లో కూడా మేము ఈ బ్యాచ్ ఇలా ఉంటాం మంచిగాను, ఈ బ్యాచ్ ఇలా బాగుంటుంది, మేమందరం కూడా చిన్నప్పుడు ఇలాగే కలిసేవాళ్ళము, ఇప్పుడు కూడా ఇలా కలుస్తూ ఉంటాము అని చాలామంది చెప్తూ ఉంటారు. యాక్చువల్గా మేము ఇప్పుడు ఎవరింట్లో ఉన్నామో ఈ వైట్ డ్రెస్ అక్క, మా పెద్ద అక్క సంజయ్ అనమాట. తనది బర్త్డే అనమాట ఇవాళ. యాక్చువల్గా నేను సోమవారం. సో తన బర్త్డే అని కూడా మేమందరం చిన్నగా గెట్ టుగెదర్ అయ్యాం. మంచిగా ముందు హౌస్ అది ఆడుకున్నాం. ఇంకా చాలా ఆటలు, ఏజ్ మర్చిపోతాం ముందు మేము. చిన్న ఏజ్ పెద్ద ఏజ్ అని కాదు, బాల్స్ ఆడతాము, డమ్ షరర్స్ ఆడతాము, ఏదో క్యాచ్ ఆడుకుంటాము, హౌసీ ఆడుకుంటాము, ప్యాకలు ఆడుకుంటాము. అసలు ఒకటి కాదు రెండు కాదు, గవ్వలు ఆడుకుంటాం. టైం ఉంటే అందరూ ఇప్పుడు రోజు పొద్దున వెళ్తే ఆఫీస్కి సాయంత్రం వస్తే టెన్షన్ గడుపుతాము. అట్లీస్ట్ 6 మంత్స్కు 4 మంత్స్కి ఒక్క గ్యాదరింగ్ ఉంటే అసలు ఇంటికి వెళ్ళబుద్ధి అవుతుంది. నిజంగా చెప్తున్నాను కదా. అక్కడే ఎవరింట్లో ఉండిపోదామా, ఇంకా అలా ఎక్కడో తిరుగుతూ కబుర్లు చెప్పుకుందామా, కబుర్లు సరిపోవు అసలు. అమ్మ వాళ్ళది ఒకటి, వాళ్ళది, మా పిల్లలది ఒకటి, మేము కజిన్స్ అందరూ ఒకటి, 3 జనరేషన్స్ మంచిగా టైం స్పెండ్ చేస్తాము. నేనైతే ఇగో మా అక్కలిద్దరు, మా అక్క, మా మరదలు, తమ్ముడు వాళ్ళ పిల్లలు అందరం కూడా మంచిగా బాగా టైం స్పెండ్ చేస్తాం. నవ్వులు నవ్వి మా బుగ్గల్ని ఎప్పుడతాయేమో అనిపిస్తుంది. బట్ ఇలాంటిది మాత్రం ఫంక్షన్ కాదు, ఏదైనా ఫంక్షన్ ఉంటే వెళ్ళడం వేరు. ఇలా ఒక ఓన్లీ ఫ్రీ గ్యాదరింగ్ ఉండడం కూడా ఖచ్చితంగా నేనైతే కావాలి అనుకుంటాను. మీరు ఎంతమంది ఇలా కోరుకుంటారు, ఎంతమంది ఇలా వెళ్తూ ఉంటారని కూడా చెప్పండి. వెళ్ళని వాళ్ళు మనం ఏం చేయలేము. కలవాలి అనుకునే వాళ్ళు ఉంటారు, కలవద్దు ఏం అక్కర్లేదులే అనుకునే వాళ్ళు ఉంటారు. నేను అందరినీ చూశాను. బట్ ఐ నీడ్ అనిపిస్తుంది ఒక్కొక్కసారి. మా ఫ్యామిలీలో అందరం కూడా మేము ఇలాగే ఉంటాము. బావగాల దగ్గర నుంచి మా లాస్ట్ వరకు అందరం కూడాను ఇగో నవ్వులు. డమ్ షరర్ ఒక్కొక్కరు యాక్షన్ చేస్తుంటే నవ్వలేక పక్కన జోకులు మామూలుగా ఉండదు. కొంతమంది నాకెందుకులే అని ఉంటుంటారు. మా వారు కొంచెం బాగా సైలెంట్, కానీ మా బావగారు అయితే ఫుల్ జోకులు. మనమైతే నవ్వలేకపోతాం ఇంకా అసలు. అంటే స్పాంటేనియస్గా టక్ మనం జోకులు వేస్తూ ఉంటారు. అలా లాన్లో కూర్చుని, మీకు ఇంతకుముందు వీళ్ళ అక్క వాళ్ళు ఇల్లు చూపించారు కదా, బోల్డెన్ సినిమా షూటింగ్స్ జరిగాయి. అక్క వాళ్ళు మన ఇంట్లో పెళ్లి కూడా అయింది. మా అక్క వాళ్ళ అబ్బాయిది తిరుపతిలో అని చెప్పాను కదా, ఈ ఇల్లే వాళ్ళది అనమాట. ఇది రెండో వాడు కూడా అమెరికా వెళ్తున్నాడు అనమాట. సో అందుకని చెప్పని ఒక చిన్న గ్యాదరింగ్ అయితే మీకు ఎందులో షేర్ చేయాలనిపించింది అనమాట. ఈసారి ఇంకా గేమ్స్ ఏమైనా ఉంటే కనుక హ్యాపీ మూమెంట్స్ ఫ్యామిలీ అంతా కలిసి చేయాలి. లాస్ట్కి ఇంతకీ మా వారు కూడా వచ్చి డమ్ షరర్స్ ఆడారు అనమాట. సాధారణంగా తను ఇష్టపడరు ఆడడానికి, బట్ నేను ఏదైనా అంటే కనుక ఆడతారు ఖచ్చితంగాను. ఫన్ వస్తుంది అనమాట. అలా ఫ్రిజ్డ్గా ఉన్న వాళ్ళని కూడా తీసి మనం లాగి చక్కగా ఎంటర్టైన్ చేసినట్టు ఉంటుంది కదా. ఇగో నేను అందరం కలిసి ఫ్యామిలీ పిక్స్ తీసుకున్నాము. ఇవన్నీ లైఫ్ టైం మెమొరీ అంతే మనకి. చిన్న సరదా మీకు కూడా షేర్ చేశాను. మీరు కూడా అందరూ కనెక్ట్ అవుతారని చెప్పని. వీడియో నచ్చితే లేదా తప్పకుండా కామెంట్ సెక్షన్ చెప్పండి. ఓకేనా మరి, బాయ్.